కుంభరాశి వారికి 25, 26, 27 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక ఈ వ్యక్తులు మీ మీద చేతబడి చేస్తున్నారనమాట. ఆ వ్యక్తులు అంటే మీ దగ్గర వాళ్ళే అని మనం చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు ఈ 3 రోజులు కూడండి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా మీరు ఎలాంటి పరిహారం చేసుకుంటే మీకు బాగా కలిసొస్తుందో మొత్తం ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క కుంభరాశి వారికండి ఎప్పుడు కూడా కష్టాలు ఉంటూనే ఉంటాయి. అంటే ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చి పడుతూ ఉంటుంది. కానీ వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ అంటే తట్టుకునేంత ధైర్యం వీళ్ళకు ఉంటుందన్నమాట. ఆ సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు. ఎదుర్కొని ఏంటంటే కనుక వీళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళకి ఏంటంటే కనుక చాలా ధైర్యము, అలానే కాకుండా తెలివితేటలు చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీళ్ళ ఆలోచన విధానమే వేరుంటుందని చెప్పొచ్చు. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరికి కూడండి ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలి, ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి అనేది వీళ్ళకు బాగా తెలుసుంటుందన్నమాట. ఒకరిని మోసం చేయటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ, అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే కనుక ఒకరిని అంటే తొక్కేయటం కానీ ఇలాంటివైతే వీళ్ళు చేయరండి. నిజం చెప్పాలంటే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి పనేంటో వీరేంటో అన్నట్టుగా ఉంటారు. కానీ అంటే ఎక్కడ గొడవలైనా సరే అక్కడికి వెళ్ళి ఇక్కడ పెట్టడం, ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఇలాంటివైతే వీళ్ళు అసలు చేయరండి. ఏదైనా సరే నాకేంటిలే అన్నట్టుగా ఏంటంటే వదిలేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఈ యొక్క కుంభరాశి వారికి 3 రోజులు కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక మీ మీద జలసుతో, కుళ్ళుతో, కొంతమంది మీ భద్ర శత్రువులే అని చెప్పొచ్చు. వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ పప్పులు ఉడకట్లేదని, అంటే వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొడుతున్నాయని వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే కనుక మీ మీదండి చేతబడి చేస్తున్నారండి. అంటే క్షుద్ర పూజలు, చెడు ప్రయోగాలు మీ మీద చేయించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. 99% మీకు ఈ సిమ్టమ్స్ కనిపిస్తే మాత్రం మీ మీద చెడు జరిగినట్టే అర్థం. అలానే కాకుండా ఈ వ్యక్తులు ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా అండి కించపరచాలి. మీరు లైఫ్లో ఎదగకూడదు, మీరు బాగుపడకూడదు, మీరేంటంటే కనుక బాగుండకూడదు. వాళ్ళ కాన్సెప్ట్ అదనమాట. కాబట్టి ఏంటంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు కూడా మీకు మోసమే జరుగుతుంది. కానీ వాళ్ళ వల్ల ఏం లాభం కలగదు. మీ నుంచి హెల్ప్ తీసుకొని, మీ నుంచి ఏంటంటే కనుక సలహాలు సూచనలు తీసుకొని లైఫ్లో ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే కనుక మీకు ఎవరు కూడా సలహా ఇవ్వరు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక 4 మంచి మాటలు కూడా మీతో చెప్పారండి. కొంతమంది ఉన్నారు, మీకు ప్రాణమిచ్చే స్నేహితులు కూడా ఉన్నారు. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక అవసరం కోసం మాట్లాడేవారు మీకు ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక జాలి గుణం అండి. ఆ పోనీలే, నా ఫ్రెండ్సే కదా, నా చుట్టాలే కదా, నా బంధువర్గమే కదా నన్ను మోసం చేసింది, వేరే వాళ్ళు కదా లే పోనీలే అని ఏంటంటే కనుక క్షమించే గుణం వీళ్ళకు ఉంటుందన్నమాట. విశాలమైన హృదయం ఉంటుంది, క్షమించే గుణం ఉంటుంది, ఆదరించే అభిమానించే సత్తా కూడా వీళ్ళలో ఉంటుందని చెప్పొచ్చు. ఒకరిని దూరం పెట్టడం కానీ, ఒకరిని అభిమానించటం కానీ, ఒకరిని ద్వేషించటం కానీ ఇలాంటివైతే వీళ్ళు అసలు చెయ్యరండి. ఇలాంటివి చెయ్యాలని కూడా అనుకోరనమాట. అందరినీ కలుపుకొని పోతారు. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకునే రకం అనమాట. అయితే ఈ కుంభరాశి వారికి భగవంతుడు ఏంటంటే గనక కష్టాలు ఇస్తూనే ఉంటాడండి. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం ఏంటంటే గనక వీళ్ళ కోసమే వేచి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక కష్టం అయిపోయింది అమ్మాయి అనుకుంటారు కదా, ఇంకొక కష్టం ఏంటంటే గనక వచ్చి పడుతుంది. ఆ కష్టాల నుంచి బయటపడలేక వీళ్ళు ఏంటంటే గనక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. నా జీవితంలో నేను ఎప్పుడు కష్టపడుతూనే పైకి ఎదిగాను, ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాను అన్నట్టు ఏంటంటే గనక భావించుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటిని నిలదొక్కుని ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు నా దగ్గర డబ్బు ఉంది కదా నేను చూయించుకుందాం, రేపు నా దగ్గర ఉండదు కదా నేను గమ్మునైపోదాం అన్నట్టుగా ఉండరండి. ఎప్పుడు ఒకే మాదిరిగా వీళ్ళు ఏంటంటే కనుక ఒకే తిరుగుంటారనమాట. ఆలోచన విధానం కావచ్చు, వీళ్ళు ఉండే పద్ధతి కావచ్చు, వీళ్ళ పెంపకం కావచ్చు, వీళ్ళు ఏంటంటే కనుక ఓవరాల్గా చూసుకుంటే మంచి గుణగణాలను కలుగుంటారు కుంభరాశి వారు చాలా చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా అండి నిజం చెప్పాలంటే కనుక మీకు చాలా బాగుండబోతుందండి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. కొన్ని చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయండి, లేవని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక అంత పెద్దవి కావనమాట. అంటే చిన్నవి అయినప్పటికీ కూడా ఏంటంటే వాటిని మీరు అంటే తప్పించుకోగలుగుతారు. ఆ చిన్న చిన్న సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. వాటిని ఎలా అంటే తొలగించుకోవాలని మీకు తెలుసుంటుంది. అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే వృత్తి ఉద్యోగ పరంగా బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో సంపద పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, పోగొట్టుకున్న ధనం తిరిగి వస్తుంది. అలానే కాకుండా డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక నలుగురిలో మంచి పేరు, ప్రతిష్టత, గౌరవం మీకు లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి.
కనిపిస్తున్నాయి. ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి అవమానించారో అలాంటి వ్యక్తులు ఏంటంటే గనక మీ దగ్గర తలదించుకుంటారండి. మీతో మళ్ళీ స్నేహం ఏర్పరచుకుంటారు. మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో అలాంటి వ్యక్తులు ఏంటంటే గనక మీ కాళ్ళ దగ్గరికి వస్తారండి. అంటే మళ్ళీ వాళ్ళు ఏంటంటే గనక నాది తప్పైపోయింది, ఆ రోజు ఏదో నేను చేశాను, నన్ను క్షమించు, నేను ఇప్పటి నుంచి నీతో బాగుంటాను అన్నట్టుగా ఏంటంటే గనక మాటలు కలుపుతారు. కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో, ఎంత వాళ్లకు స్నేహం చేయాలో, ఎవరితో ఎంతలా మాట్లాడాలి, ఎవరికి ఎంత హెల్ప్ చేయాలనేది మీకు బాగా తెలుసుంటుంది. కాబట్టి మీరేంటంటే గనక ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. అంతకు మించి గనక మీరు నమ్మితే చాలా మోసపోతారు, చాలా వరకు ఇబ్బంది పడిపోతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికండి వృత్తిపరంగా బాగుంటుంది, వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా అప్పులు తీర్చుకోగలుగుతారు, అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు. అదంతా కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి దయ వల్ల, లక్ష్మీదేవి కృప వల్ల జరగబోతుందని చెప్పొచ్చు. మీరు కోరుకున్న జీవితం, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ మీకేంటంటే కనుక బాగా కలిసి వస్తుందండి. పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించట్లేదు. కానీ కొంతమంది ఏంటంటే కావాలని మీ లైఫ్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. అంటే లైఫ్ సక్రమంగా నచ్చిందనుకోండి, కొంతమంది మన చుట్టుపక్కల వాళ్ళే, మన స్నేహితులే, మనకు తెలిసిన వాళ్ళే చూసి ఓర్వలేకపోతారనమాట. ఎలాగైనా సరే అంటే లైఫ్ని డిస్టర్బ్ చేయాలి, ఎలాగైనా సరే వీరిని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలన్న ఒక కాన్సెప్ట్ అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు హాయిగా లేరు కదా, వేరే వాళ్ళు కూడా హాయిగా ఉండకూడదు, అలాంటి కాన్సెప్ట్తో ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు అలాగే జరగబోతుంది. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నా స్నేహితులు అనుకుంటారు కానీ స్నేహితులు కాదండి, శత్రువులండి. మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏంటంటే మీ ముందు ఒక మాట, మీ వెనక ఇంకొక మాట మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడతారు, మీ కన్నిటికి కారణమవుతారు. మిమ్మల్ని ఏంటంటే కనుక అడ్డం పెట్టుకొని చాలా రకాలుగా కూడా మిమ్మల్ని అంటే కించపరుస్తాడనమాట. మీ వల్ల వాళ్ళు లాభ పొందుతారు, కానీ వాళ్ళ వల్ల మీరు ఏంటంటే కనుక అసలు లాభ పొందిన రోజే లేదని చెప్పొచ్చు. మీరు కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని ఏంటంటే కనుక ఎలా ఉన్నావని అడిగే వారు కూడా ఉండరు. కానీ అదే మీకు తెలిసిన వాళ్ళ కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, ఏదైనా కష్టం వస్తే ఇట్టే వాలిపోతారు, మీ వంతు సహాయం చేస్తారు. మీరు ఏంటంటే కనుక ఒక భరోసా ఇస్తారు, కానీ అలా భరోసా ఇచ్చేవారు, అలా సహాయం చేసేవారు మీ చుట్టూతో ఎవ్వరూ లేరనమాట. ఎంతసేపు ఉన్న వాళ్ళ అవసరాలకు మాత్రమే మిమ్మల్ని ఉపయోగించుకుంటారు, వాళ్ళ అవసరాలకు మాత్రమే మిమ్మల్ని వాడుకుంటారు, కానీ మీ అవసరాలకు మాత్రం ఎవరు రారని చెప్పొచ్చు. కాబట్టి ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంటే ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అందరు ఇలాగే ఉన్నారని చెప్పట్లేదు, కానీ కొంతమంది మాత్రం మీతో కావాలనే ఇలా చేస్తూ ఉంటారండి. కాబట్టి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే శత్రువులు ఎప్పుడు శత్రువులుగానే ఉంటారు. వాళ్ళు ఎంత మంచిగా మారినా కానీ వాళ్ళు ఏంటంటే గనక ఆ శత్రుత్వం అనేది మనసులో ఉంటుందన్నమాట. కుక్కతో ఒకర వంకర అంటారు కదా, అలా ఏంటంటే కనుక వీళ్ళ బుద్ధి కూడా వంకర బుద్ధి అనమాట. అందుకే ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఓవరాల్గా మీకు అంతా కూడా బాగుంటుందండి. చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. విద్యార్థులకు కూడా అనుకూల సమయం అని చెప్పొచ్చు. విద్యలో బాగా రాణిస్తారు. అలానే కాకుండా వాళ్ళకి ఏంటంటే కోరిన విద్య లభిస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు అంటే ఇలా మనం చెప్పాం కదా, ఒక చీటీ రూపంలో డబ్బు రావటం కానీ, పోగొట్టుకున్న డబ్బు తిరిగి రావటం కానీ, ధన ద్వారాలు తెచ్చుకోవటం కానీ, ధనం రావటం కానీ, డబ్బు పరంగా ఉండే సమస్యలు తొలగటం కానీ, ఇదంతా కూడా లక్ష్మీదేవి కృప వల్ల జరుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవిని చక్కగా పూజించండి, దీపధూప నైవేద్యాలతో పూజించుకోండి. ఆ తల్లిని పూజించడం వల్ల ఇంకా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం కూడా లభిస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ధన సమస్య అనేది కొంచెం తొలగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లక్ష్మీదేవిని పూజించండి. అనంతరం వచ్చేసి ఏంటంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందండి. ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఉద్యోగం రావట్లేదండి, మా వెంటే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇలా అవుతుందంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, ఉద్యోగం వస్తుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి. మీరేంటంటే కొంచెం ఓపిక పట్టండి. గ్రహాలు ఏంటంటే కనుక నీచ స్థాయిలో ఉన్నప్పుడు మీరు అనుకున్న పనులు ఏవి జరగవు. గ్రహస్థితి బాగుందనుకోండి, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది, మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక లైఫ్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, మీ గోల్ని మీరు రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం ఏంటంటే కనుక మీరు ఓపిక పట్టండి, అంతా కూడా సక్రమంగా సాగిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. పుణ్యక్షేత్ర దర్శనం అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, దర్శనం చేసుకోవటం, ఇష్టదైవాన్ని దర్శించుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడటం, పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవటం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలగటం, కొంచెం దూర ప్రయాణాలలో కూడా మీకు లాభాలు కలగటం, దూర ప్రయాణాలు కూడా మీకు అనుకూలించడం, కొత్త పరిచయాలు ఏర్పడటం, ఆ పరిచయాల ద్వారా కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరగటం, ఇదంతా కూడా ఈ 3 రోజుల్లో జరుగుతుందని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా మీకు చాలా చక్కగా ఉంటుందండి. అటు పెద్దగా కష్టాలు లేవు, అలానే ఏంటంటే కనుక నష్టాలు కూడా లేవు, అలానే ఏంటంటే కనుక ధనం విపరీతంగా వస్తుందని కూడా చెప్పట్లేదు. ఉన్న ఈ 3 రోజులు కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది, సాడ్నెస్ అనేది తగ్గుతుంది. పనుల పరంగా ఇటు మనం చూసుకుంటే వ్యాపార వృత్తిపరంగా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. మీరు అనుకున్నట్టుగా, మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. అలా మీకు ఏంటంటే తిరుగుండదు. అలా మీరు ఏంటంటే కనుక లైఫ్లో ఎదుగుతున్నారని కొంతమంది ఏంటంటే కావాలని మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారు, అది చూసుకోండి. లేకపోతే ఏంటంటే కనుక మీరు బాధపడతారు, ఇబ్బంది పడతారు. మీకు సొంత వాళ్ళే, మీకు దగ్గర వాళ్ళే అండి, దూరం వాళ్ళు కూడా కాదనమాట. ఎందుకంటే వాళ్ళు మీ లైఫ్ని దగ్గర నుంచి చూస్తున్నారు. మీరు
ఏంటంటే ఎప్పుడు కూడండి మీలో ఉండే మైనస్ అనుకోవచ్చు, ప్లస్ అనుకోవచ్చు. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, నేను ఈరోజు ఇలా ఇబ్బంది పడుతున్నా అని మాత్రం ఈ కుంభరాశి వారు ఎవరితో చెప్పుకోరండి. ఎందుకంటే చెప్పుకోవడం వీళ్ళకు నిజంగానే నచ్చదండి. ఏదున్నా ఏంటంటే గనక హ్యాపీగా ఉండాలి. ఏదున్నా ఏంటంటే గనక మనము అంటే సాడ్‌నెస్ అనేది చూయించుకోకూడదు. హ్యాపీనెస్ అనేది చూయించుకోవాలి. లైఫ్‌లో ముందుకు వెళ్ళాలంటే లైఫ్‌లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టాలి. నా లైఫ్‌ని నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకొచ్చు అన్నట్టుగా ఏంటంటే భావించుకొని ఎవరికి కూడా వీళ్ళ కష్టాలు, నష్టాలు పంచుకోకుండా వీళ్ళేంటో అంటే పని చేసుకుంటూ వీళ్ళ కష్టం ఏదో వీళ్ళు పడుకుంటూ లైఫ్‌లో ముందుకు వెళతారు. కానీ కొంతమంది ఏంటంటే గనక వీళ్ళకి అసలు కష్టాలే ఉండవు, వీళ్ళు బాగున్నారు అని ఏడ్చే వాళ్ళు ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే గనక వీళ్ళ మీద కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోయే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు చూసినా వీళ్ళకి ఏంటంటే గనక ఇబ్బంది కలిగించాలి, వీళ్ళని అడ్డం పెట్టుకొని ఎలాగైనా సరే వీరి మీద నిందలు వేయాలి, వీళ్ళను దోషులుగా నిలబెట్టాలి అన్నట్టుగా ఏంటంటే కొంతమంది భావించుకొని కావాలని చేస్తూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందుకే వాళ్ళతో స్నేహం ఏంటంటే గనక అసలు చెయ్యకండి. ఇలాంటి వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా మీకు తెలిసే ఉంటాయి. మీ ముందు అంటే ఏంటంటే గనక మీ గోతులు తీసేవాళ్ళు. అంటే మీ ముందు చాలా చక్కగా నటించి మీ వెనక గోతులు తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మీకు తెలిసే ఉంటారు కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ఏంటంటే గనక మీకండి ఎక్కువగా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గనక మీ మీద కావాలని చెడు ప్రయోగాలు చేయటం, అలానే కాకుండా చెడు అంటే ఇలా క్షుద్ర పూజలు చేయటం అనేది చేస్తున్నారండి. వాళ్ళు మీ సొంత వాళ్ళే అనమాట, బయటి వాళ్ళైతే కాదు. ఇది గుర్తుంచుకోండి. అంటే పదే పదే ఏంటంటే గనక అనారోగ్యం పాడైపోతుంది. అంటే మనము మెడిసిన్స్ తీసుకున్నా అలానే కాకుండా ఏంటంటే గనక వెళ్ళి చూయించుకుంటాం, అన్నీ చేస్తున్నాం, కానీ పదే పదే మా ఆరోగ్యం క్షీణిస్తుందండి, పాడైపోతుందండి. ఏంటో అర్థం కావట్లేదు. మేము చాలా హుషారుగా ఉండేవాళ్ళం, మేము డల్ అయిపోయామండి. ఏదైనా పని చేయాలంటే చేయలేకపోతున్నామండి. పదే పదే చెడు కళలు కూడా వస్తున్నాయండి. ఆ కళల వల్ల కూడా మేము సఫర్ అవుతున్నామండి. ఎందుకో మాకు డిప్రెషన్, బాధ తెలియకుండానే కన్నీళ్లు రావటం, ఏదో అంటే జరిగిపోతుందన్న ఒక భయం, ఆందోళన మాలో ఉందండి. ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ మీద చెడు ప్రయోగాలు చేయాలని చూస్తున్నారు కాబట్టి. లేదంటే జరిగిపోయి ఉంటే మాత్రం ఇలా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ జరగలేదంటే కనుక హనుమాన్ చాలీస వినటం కానీ, లేకపోతే ఏంటంటే కనుక ఎక్కువగండి మీరు ఏంటంటే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండటం కానీ, అలానే కాకుండా మీకు ఇక్కడ మనం చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ మీద ఒకవేళ చెడు ప్రయోగం జరిగిందంటే మీరు ఏం చేయండి అంటే కనుక చిన్న పరిహారం చేయండి. దీనివల్ల ఏంటంటే కనుక ఆ ప్రయోగం నుంచి బయటపడతారు. అంటే నార్మల్గా మీ మీద జరుగుతుందని మీకు ఒకవేళ సందేహం ఉన్నా మీరేం చేయండి అంటే కనుక తులసి మొక్క ఉంటుంది కదండి, ఇది 99% పనిచేస్తుందండి పరిహారం. మనకు శాస్త్రంలో కూడా ఉంది కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినా, ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తున్నారని మీకు ఒకవేళ భయం ఉన్నా, ఆందోళన ఉన్నా, అనుమానం ఉన్నా సరేనండి, తులసి మొక్క ఉంటుంది కదా, అయితే తులసి మొక్క వేర్లు ఉంటాయి కదా, అవి చాలా మందికి లభిస్తూ ఉంటాయి. మన ఇంట్లో కూడా తులసి మొక్క అనేది ఉంటూ ఉంటుంది. మన ఇంట్లో కూడా వేర్లు ఉంటాయి కదా, నీళ్ళు చెట్టుకు సమర్పించినప్పుడు మొక్క గుబురుగా ఉంటే కొంచెం వేర్లు ఏంటంటే బయటికి వస్తాయి. తులసి మొక్క వేర్లు చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి. తులసి మొక్క వేర్లు ఏంటంటే కనుక ఒక 2-3 స్వీకరించండి. చిన్న చిన్నవి సన్నగా ఉంటాయి కానీ వాటికి అతీత శక్తి ఉంటాయి. భూమిలో వేర్లు ఉంటాయి కాబట్టి వాటికి బలం ఎక్కువగా ఉంటుంది. ఆ వేర్లు ఏంటంటే కనుక మనము ఏ సమస్య కోసమైతే వాటిని మనం ధరిస్తామో ఆ సమస్య 200% కాదు 1000% తీరుతుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇలా తులసి మొక్క వేర్లను తీసుకొని ఏంటంటే కనుక ఆ వేర్లను చక్కగా నీట్గా శుభ్రం చేసి వాటిని కుంకుమ పసుపుతో పూజించండి. అంటే పూజ గదిలో పెట్టి పూజించండి. ఆ తర్వాత యంత్రం మనం ధరిస్తాం కదా, అది బయట ఎక్కడైనా దొరుకుతుందండి. 30 రూపాయలు 50 రూపాయలు పెడితే వస్తుంది. పూజ సామాగ్రి అమ్మే దగ్గర దొరుకుతుంది, బంగారం వెండి షాపుల్లో కూడా దొరుకుతుంది. కాబట్టి ఒకటి తెచ్చుకోండి. ఒక సైడ్ నుంచి మూత ఏంటంటే కనుక దానికి క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అది తీసేసి వేర్లు ఏంటంటే కనుక పసుపు కుంకుమను చిటికెడే పోసి వేర్లను పూజించారు కదా, పూజించిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకోవాలి. మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి, మా మీద ఉండే చెడు అలానే కాకుండా ఈ బద్ధకం ఇదంతా కూడా తొలగిపోవాలని చెప్పుకొని మీరు అంటే చేసే పనులు ఆటంకాలు కూడా రాకూడదు, మా మీద ఎవరు చెడు ప్రయోగాలు చేయకూడదని చెప్పుకొని ఆ యంత్రంలో ఏంటంటే కనుక ఈ వేర్లను పెట్టి మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసి ఎరుపు రంగు తాడుతో కానీ లేదంటే నలుపు రంగు తాడుతో కానీ మీరేంటంటే మీ మెడలో ధరించండి. మెడలో ధరించిన కొంతమందికి ఏంటంటే కనుక ఇష్టం ఉండదు కాబట్టి నడుము కూడా కట్టుకోవచ్చు, కానీ మెడలో ధరిస్తే అధికంగా ఫలితాలు వస్తాయి. కావున ఏంటంటే కనుక మీరు మెడలో ధరించండి, లేదంటే నడుము కట్టుకోండి. నడుముకు మెడలో ధరించడం ఇష్టం లేకపోతే జేబులో కూడా పెట్టుకోవచ్చు. యంత్రం ఎన్ని రోజులు ఉంటుందంటే కనుక 3 నెలలే ఉంటుంది, అంతకు మించి ఉండదు. ఎందుకంటే దాని పవర్ అనేది దిగిపోతుంది. వేర్లు కదండి, ఎండిపోయే కొద్దీ ఏంటంటే కనుక పవర్ అనేది తగ్గిపోతుంది కదా. కాబట్టి మళ్ళీ ఒకవేళ చేయాలనుకుంటే 3 నెలలు చేయండి, 3 నెలలు పెట్టుకోండి చాలు, లేదంటే 2 నెలలు పెట్టుకోండి చాలు. ఆ తర్వాత దాన్ని తీసేసి ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పడేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ఏంటంటే కనుక డ్రామాలు వేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నా, మిమ్మల్ని తొక్కేయాలన్నా వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ తరమే కాదని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెట్టే పరిహారం అన్నమాట. వేర్లకు అతీత శక్తితో పాటు వేర్లు ఏంటంటే కనుక చెడు శక్తిని రానివ్వకుండా అడ్డుకునే అంత శక్తి వేర్లకు ఉంటుంది. వేర్లు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు కాబట్టి వేర్లతో చేసుకునే పరిహారాలు పనిచేస్తే ముఖ్యంగా తులసి మొక్క వేరికి అతీత
శక్తి ఉంటుందన్నమాట. అందుకే దానితో చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా బాగుంటుందండి. చాలా వరకు కూడా ఏంటంటే గనక అనారోగ్య సమస్యలు తొలగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, వృత్తి ఉద్యోగ పరంగా కలిసి వస్తుంది, మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి, మీ లైఫ్ అనేది ఏంటంటే గనక చేంజ్ అవుతుంది. అలానే ఏంటంటే గనక మీకు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, దానికి తోడు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది, చాలా చక్కగా ఉండబోతుంది. 3 రోజులు ఎలా గడిచిపోతాయి, ఏం జరుగుతుంది అనేది కూడా అసలు మీరు అంచనా వేసేలోపు ఏంటంటే కనుక 3 రోజులు గడిచిపోతాయి అనమాట. బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకోవటం, అలానే కాకుండా పనితీరు బాగుండటం, పనితీరు అంటే పోయిన రోజుల కంటే కూడా ఇప్పుడు కొంచెం మెరుగుపడటం, ఏ పని చేసినా ఎఫెక్ట్ పెట్టి చేస్తారు కాబట్టి ప్రతి పని కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగానే మారుతుంది, అనుకూలంగా మార్చుకోగలుగుతారు, ఆ పనుల్లో బాగా రాణించగలుగుతారు. ఈ 3 రోజులు కూడా పెద్దగా ఇబ్బందులు అయితే లేవు, కానీ ఇది ఒకటి చూసుకోండి, మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది.